అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద తీవ్రమైన దాడులు చేస్తూ ఉంది. ఇప్పటికే యుద్ధం మొదలై 16 రోజులు దాటిపోయింది. హార్ముజ్ జలసంధి నుంచి ప్రపంచానికి సరఫరా అవుతున్న చమురు, గ్యాసు ఆగిపోయింది. తాజాగా ఇరాన్ నుంచి ఒక ప్రకటన వచ్చినట్టు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు తప్ప అన్ని నౌకల్ని సాఫీగా వెళ్ళనిస్తాము అనే ప్రకటన వచ్చింది, కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తాజాగా ఒక ప్రకటన చేశారు. ఇరాన్తో అలాంటి ఒప్పందం ఏమీ లేదు. ఎందుకంటే ఇరాన్ నేతలు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నారు. వారితో చర్చలు జరపడానికి అవకాశం లేదు. ఏ నాయకుడు ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళతో కలవడం కూడా సాధ్యం కాదు, ఫోన్లో మాట్లాడడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ జయశంకర్ ఆ దేశ ఉన్నత మంత్రులతోనో అధినాయకత్వంతోనో ఫోన్లో మాట్లాడితే దాన్ని ట్యాప్ చేసి అమెరికా వాడు ఆడాడున్నాడో బాంబులు వేసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వాటితో చర్చలు జరపడం అనేది సాధ్యం కాదు. కొంతమంది అధికారులతో చర్చలు జరిపి భారతదేశానికి చెందిన 2 గ్యాస్ ట్యాంకర్లు మాత్రం హార్ముజ్ జలసంధిని దాటించామని కేంద్రం ప్రకటించింది. వందలాది షిప్పులు, గ్యాస్ ట్యాంకర్లు, చమురు ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. మరి వాటిని దాటించే క్రమంలో ఆ ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకున్నారా అని విలేకరులు అడిగినప్పుడు అలాంటి ఒప్పందం ఏమీ లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. మిగిలిన ట్యాంకర్స్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒప్పందాలు అయితే ఏం లేవు. ఇరాన్తో మనకి మంచి దౌత్య సంబంధాలే ఉన్నాయి. యుద్ధం అనేది ఇప్పట్లో మూసేది కాదు కాబట్టి హార్ముజ్ జలసంధి నుంచి చమురు, గ్యాసు తరలించడం చాలా కీలకం. కేంద్రం తాజాగా మరో ప్రకటన కూడా చేసింది. దేశంలో ఎక్కడ గ్యాస్ కొరత అనేది లేదు అని ప్రకటించింది. కానీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మనం వీడియోలో చూస్తూ ఉంటే వీడియోస్లో కిలోమీటర్ల కొద్దీ ఈ సిలిండర్లు పెట్టుకొని కూర్చోమన్నారు. అయితే ప్యానిక్ బుకింగ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 సిలిండర్లు, 3 సిలిండర్లు, 4 సిలిండర్లు స్టాక్ పెడతా ఉన్నారు. 6 నెలలకు సరిపడే గ్యాస్ కూడా చాలామంది స్టాక్ పెడతా ఉన్నారు. దీనివల్ల ఈ షార్టేజ్ వచ్చింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో ఎలాగైతే బుక్ చేసుకున్నారో అలాగే చేసుకోండి. ప్రతిరోజు 55 లక్షల బుకింగ్స్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం 75 లక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే వారం రోజుల కింద అయితే 95 లక్షలు కూడా జరిగాయి ప్రతిరోజు. దీంతో సర్వర్ కూడా డౌన్ అయిపోతూ ఉంది. సిలిండర్లు సప్లై చేయడానికి కావాల్సినంత గ్యాస్ ఉందని కేంద్రం ప్రకటించింది. ఇరాన్తో కూడా అక్కడ ఉండే కొంతమంది అధికారులతో సంప్రదింపులు అయితే ఆ విదేశాంగ శాఖ అధికారులు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి భారత్తో చెందిన నౌకలు ముంబై తీరం చేరుకుంటారా లేదా అనే విషయం మీద రేపు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.